ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, లక్ష్మి కటాక్షం, డబ్బు ఒక్కొక్కసారి అసలు ఏమవుతుందో తెలీదు. చెప్పుకోవడానికి పెద్ద పెద్ద బిజినెస్లు ఉంటాయి. ఓకే, చెప్పుకోవడానికే ఆస్తులు ఉంటాయి, కానీ అవసరానికి ఒక రూపాయి ఉండదబ్బా. ఒక్కొక్కసారి అయితే ఇంకా అసలు చెప్పక్కల, కొంతమంది జీవితాలు అయితే సంవత్సరాల కొద్దీ అలా నడుస్తూనే ఉంటుంది ఏం లేకుండా. అలా కాకుండా వ్యాపారం అభివృద్ధిలోకి రావాలి, తిరిగి మళ్ళీ పుంజుకోవాలన్నా, ఇంట్లో కూడా లక్ష్మి స్థిరంగా ఉండాలి, అవసరాలు హ్యాపీగా తీరిపోవాలి అన్నా, మరి దానికి ఏమైనా చక్కటి రెమెడీస్ ఉంటాయా? చాలా మంచి రెమెడీ ఉందమ్మా. ఏమంటే ఇప్పుడు ఇల్లు లక్ష్మీ కటాక్షంగా ఉండిందంటే ఇంటి నుంచే ఎవరే కానీ బయటికి వెళ్ళి పని చేసే దానివల్ల వచ్చే డబ్బు కావచ్చు, జీతం అని శాలరీ, అన్లిమిటెడ్ ఇన్కమ్ వచ్చి బిజినెస్, ఇవి రెండు కూడాను ప్రమోషన్ మీద ప్రమోషన్ వచ్చింది, 1,00,000 దొరికే చోట్ల జీతం వచ్చి 2 లక్షలు 3 లక్షలు అయిందంటే నెమ్మదిగా ఉండొచ్చు ఇంట్లో, శాలరీడ్ పర్సన్. రెండోది వచ్చి బిజినెస్లో వాళ్ళకి అది ఎలాగూ చెప్పలేము, ఇంకా ఎక్కువగా ఛాన్సెస్ అన్లిమిటెడ్ వాళ్ళకి కదా. వాళ్ళ అదృష్టం బాగుండిందంటే 30 లక్షలు వచ్చే చోట్ల ఎక్కువ పని వచ్చిందంటే 90 లక్షలు కూడా రావచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ వండుకొని వాళ్ళకి డబ్బు రావట్లే, బిజినెస్ ఎంతో, అందరూ ఎవరే కానీ బిజినెస్ పెట్టేవాళ్ళు అప్పులు లేక లోన్లు తీసుకోలేక చేయరు. 2%కో 1%కో డబ్బు తీసి దాన్ని బిజినెస్లో దాన్ని పెట్టుబడిగా పెట్టి దాంట్లో ఒక 10% ప్రాఫిట్ సంపాదించి 2% ఇంట్రెస్టో 2% ఏదో కట్టి ఒక 8% ఎత్తుకొని వచ్చి ఇంట్లో ఇస్తే అది మంచి ఇన్వెస్ట్మెంట్. లేదనుకోండి, వీడు తీసుకుందే 4-5% తీసుకుంటాడు, అక్కడ వచ్చేదే 5-6%, 1% ఇంటికి మిగులుదంటే ముగిసింది. ఏమవుతుంది, ఎంతో బిజినెస్ చేస్తున్నాను నాకేమీ ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితి ఎక్కువ మందికి ఉంది. అలాంటి ఉండే వాళ్ళు ఏం చేయొచ్చు అనేదానికి ఇది ఒక చిన్న ఒక పరిష్కారం. ఏమంటే ఈ యాలక్కాయలు అంటారు, ఇలాచీకి ఏమంటారు, యాలకులు అంటారు. ఇది ఒక 75 గ్రాములు బుధవారం రోజు కొనుక్కోవాలి. వెడ్నెస్డే అంటే బుధవారం, బుధుడు అంటే మర్క్యూరీ అంటే బిజినెస్కి ఉండే ప్లానెట్. బుధగ్రహమే వ్యాపారానికి ఉండే ఒక గ్రహం. తర్వాత బుధవారం మీరు కొన్నారంటే బుధగ్రహము బుధవారమే నారాయణుడి యొక్క ప్లానెటరీ పొజిషన్. బుధగ్రహానికి అధిదేవత వచ్చి నారాయణుడు. ఏలక్కాయలు కొనుక్కున్నారా 75 గ్రాములు. తర్వాత శుక్రవారం రోజు లోంగ్ అని చెప్తాం కదా, క్లోవ్స్కి ఏమంటే లవంగాల ఏమంటారు దానికి, లవంగాలు క్లోవ్ అంటారు. క్లోవ్ అని ఇంగ్లీష్లో, లోంగ్ అని హిందీలో చెప్తారు. శుక్రవారం రోజు ఒక 75 గ్రాములు తీసుకోండి. శుక్రవారం అంటే వీనస్, ఎనీ టైం మార్నింగ్ ఆఫ్టర్నూన్ తీసుకోండి. సో శుక్రవారం అంటే లక్ష్మి. ఆల్రెడీ ఏలకాయలు ఎప్పుడు కొన్నాము, బుధవారం కొన్నాము. నారాయణుడు వచ్చినట్లే కదా. ఇప్పుడు శుక్రవారం ఏం చేసాము, లవంగాలు. లక్ష్మీనారాయణుడు కొనేసినాము. మరి ఫస్ట్ లక్ష్మి కొనకూడదా? నారాయణుడిలో లక్ష్మి ఉంది. ఫస్ట్ బుధవారం తర్వాత శుక్రవారం. ఒక ఎర్ర మట్టితోటి ఉండే ఒక తట్ట, సో మడ్డుది రెడ్ మడ్డు ఉంటుంది కదా, దాంట్లో ఒక తట్ట తీసుకోవాలి. అది శుక్రవారం రోజు ఎక్కువ తీసుకోవచ్చు. దాని తర్వాత దీన్ని కర్పూరాలు కావాలి, ఇవి 2 కాల్చాలి మనము. శుక్రవారం రోజు సాయంత్రం. శుక్రవారం రోజు మీరు పొద్దున్నే దీన్ని తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత యాలక్కాయలు తీసి పెట్టుకున్నారు 75 గ్రాములు, ఇదొక 75 గ్రాములు. ఎంత అయింది, 75 into 150 గ్రామ్స్. సో 150 అనేది వచ్చి 1 + 5 చేరితే 6. 6 అంటే లక్ష్మీ కటాక్షము, 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధగ్రహము, బుధుడు సూర్యుడు చేస్తే బుధాదిత్య యోగము. కాలుస్తుండే లవంగాలు ఏలక్కాయలు 150 గ్రామ్స్ ఉంటుంది. 150 గ్రామ్స్ అంటే 1 + 5 = 6. 1 represents సన్, 5 represents మర్క్యూరీ, బుధ ఆదిత్య యోగం. ఓకేనా. 75 గ్రాము యాలక్కాయలు, 75 గ్రాము బుధవారము శుక్రవారం తీసుకున్నామంటే లక్ష్మీనారాయణ యోగం. కర్పూరాలు తీసుకోవాలి, ఎందుకంటే ఇది మండల్ కదా, 150 గ్రామ్స్ ఉంటుంది. సో కర్పూరం కొంచెం ఎక్కువగా తీసుకొని
ఆ రెడ్ కలర్ మడ్ అంటే అర్త్. మీరు ఇంట్లో బిజినెస్ ప్లేస్ కొంచెం ఎక్కువంటే 150 గ్రామ్స్ కాల్చాలంటే మీరు బయట పెట్టాలి, ఎందుకంటే ఇంట్లో లోపల పెడితే పొగ ఎక్కువగా అవుతుంది. కొంచెం బయట ఎయిర్ అంతా ఫ్రీగా ఉండే చోట్ల పెట్టి, సో నార్మల్లీ నేను చెప్పున్నాను 5 o'clock, 6 o'clock, 7 o'clock ఈవినింగ్ చాలా మంచి ప్రశాంతమైన టైం. 17 hours, 18 hours, 19 hours ఈ టైంలో మనము లక్ష్మీ గణపతి మంత్రము, తర్వాత మహాగణపతి మూల మంత్రం, ఈ 2 మంత్రం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. సర్వజనము వశం కావాలి అని ఉంది. వ్యాపారంలో అదే కదా కావాల్సి. మమ్మల్ని వచ్చి ఒకరు కలిసేశారు, ఒక వ్యాపారం ఇచ్చినారు, వెళ్ళిపోతే అంతేనా? తిరిగి రావాలి కదా. అంతే. బిజినెస్ వస్తూ ఉండాలి. సర్వజనమే వశమానయ స్వాహ ఒక మంత్రం. ఓం శ్రీం గం క్లీం శ్రీ లక్ష్మీ గణపతియే నమః. ఈ 2 మంత్రాల్ని దీన్ని కాలుస్తూ ఉంటాం కదా, కర్పూరాలు కొంచెం ఎక్కువ తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇవి యాలక్కాయలు లవంగాలు మిక్స్ చేసి దీన్ని కర్పూరం పెట్టి బాగా అది కాల్చి అది బూడిది కావాలి లోపలే లోపల లేదా వ్యాపారస్తులు. సో ఎందుకంటే ఇంటి లోపల పెట్టి ఇది కాకూడదు, పొగ కాకుండా చూసుకోవాలి, సఫోకేషన్ రాకున్నట్లు చేయండి. సో ఇది చేసేసినారంటే 7 o'clock లోపల మీరు అంతా అది కాల్ చేసినారంటే చాలు. అది ఆరేదానికి ఎలాగో ఒక 1 hour, ½ hour అవుతుంది. మీరు ఇలా ప్రెస్ చేస్తే పౌడర్ అయిపోతుంది, ఫస్ట్ క్లాస్గా నల్లగా పౌడర్ అయిపోతుంది. ఈ పౌడర్ని మీ ఇంటి గుమ్మం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎవ్రీడే ఒక చిన్న చిటిక తీసుకొని ఈ కాల్చి బూడిద చేసే వరకు అన్లిమిటెడ్గా ఈ మంత్రాలు చెప్పుకోవాలి. దాన్ని చూస్తూ అగ్గి మంటుతూ ఉంటుంది. ఇప్పుడు హోమం చేసేటప్పుడు మంత్రాలు చెప్తాం కదా, అలా చెప్పండి, నో ప్రాబ్లం. అది చెప్తూ అది మంటూ అది రిసీవ్ చేసుకొని వస్తుంది. సో జనవశ్యం మహాగణపతి మూల మంత్రం. మహాగణపతి వచ్చారంటే వాళ్ళు మీరు అనుకుంటుంది ఏమి, నాకు లక్ష్మీ కటాక్షం కావాలి, ధనలక్ష్మి రావాలి, వ్యాపారం చోట్ల బాగుండాలి, నాకు ఇంట్లో బాగుండాలి అని కదా మీ ఆశ, మీ తపన. అది మనసులో ఉంటుంది, మీ సబ్కాన్షియస్కి వెళ్ళాలి, అది వెళ్తూ ఉంటుంది. మీరు చెప్తూ ఉంటే వెళ్ళేస్తుంది, వేరే ఇంకేమి. సో అప్పుడేమైంది, కాల్చేది బూడిద చేస్తే నల్లగా పౌడర్ అవుతుంది. కాస్త తీసుకుపోయి బిజినెస్ ప్లేస్లో పెట్టండి. మీ వ్యాపార స్థలాల్లో మెయిన్ గుమ్మం ఉంది కదా, మెయిన్ డోర్ రైట్ సైడ్ కొంచెం, లెఫ్ట్ సైడ్ కొంచెం చిన్నగా వేసేసి, నాకు డబ్బు ఎక్కువ రావాలి, కస్టమర్స్ ఎక్కువ రావాలి, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇవ్వాలి. కస్టమర్ తర్వాత నాది రిలేషన్షిప్ లాంగ్ లాస్ట్ ఉండాలి. కస్టమరు వీళ్ళది రిలేషన్షిప్ బాగుంది అంటే లాంగ్ లాస్ట్ ఉంది, చాలా బాగుంటారు. అలా చెప్పి ఇంటి గుమ్మం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో ఒక్కొక్క చిటిక, బిజినెస్ ప్లేస్లో ఒక్కొక్క చిటిక, 2 బ్రాంచులు ఉన్నాయి, 3 బ్రాంచులు ఉన్నాయి. ఎవ్రీడే ఇలా చేస్తురండి. విత్ ఇన్ 24 days, అది కూడా 6 కదా, అదే కదా. 6 is వీనస్ కదా, వీనస్ అంటే శుక్రుడు కదా, శుక్రుడు అంటే లక్ష్మి కదా. మీ ఇంట్లో ఇది చేసిన తర్వాత మీ ఇంట్లోనే లక్ష్మి ఉంటుంది కానీ ఇంకెక్కడ. హ్యాపీనెస్. మనం అప్పుడప్పుడు చెప్పుకున్నట్లు మనీ సర్క్యులేషన్ ఈజ్ మోర్ దెన్ బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయింది. కాబట్టి అదే మీకు ఇప్పుడు ఎనర్జీ. ఈ కాలంలో అందరూ చెప్పుకోవచ్చు, వాళ్ళు బాగా సంపర్చుకుంటే నెమ్మది అనొచ్చు. ఆ నెమ్మదికి ఫస్ట్ దావా ఇది రావాలి కదా. దీంట్లో సర్ప్లస్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా నెమ్మది వస్తుంది. సర్ప్లస్ లేక నెమ్మది వస్తుందా? రాదు. దానివల్ల అబండెన్స్ అయిన తర్వాతనే, నాతో ఎక్కువగా ఉంది అంటే కదా ఓవర్ఫ్లో అయ్యేదానికి. సగం గ్లాస్ నీళ్లు పెట్టుకొని నేను చాలా సంతోషంగా ఉండానంటే అది మిమ్మల్ని మీరు యామార్చుకున్నట్లే కదా. సో ఓవర్ఫ్లో అవుతుంది అంటేనే దాంట్లో ఉండే సంతోషం, ఆ అబండెన్స్, అవన్నీ దీని మూలకంగా దొరుకుతుంది. ఇది చెయ్యండి. చాలా 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 చక్కటి రెమెడీ చెప్పారు గురువుగారు. నిజంగా వ్యాపారం అభివృద్ధి చెందాలి, ఇంట్లో ఎప్పుడు లక్ష్మి ఉండాలి. చాలా చక్కటి రెమెడీ, సింపుల్ రెమెడీ. కొంచెం డబ్బులు సరిపోతాయి, ఎక్కువ 100sలోనే అయిపోతుంది. అంతే చాలా 100sలో అయిపోతుంది. చాలా చక్కటి రెమెడీ చెప్పారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్కారం.